హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేను బాదం హల్వా చేశాను. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. బాదం పప్పు ముందు రోజే నానపెట్టి దాని మీద పొట్టంతా తీసుకునేసి ఇలా ఒక పొడిగుడ్డలో బాగా ఆరపెట్టుకునేసేయండి. ఒక 2 అవర్స్ బాదం పప్పు. ఒక కప్పుకి అన్ని వాటరు, షుగరు, పాలు, ఇది కొంచెంగా రవ్వ తీసుకోండి, సూజీ రవ్వ. తర్వాత ఎలా చేయాలో చూపిస్తున్నాను. బాండెట్లో నెయ్యి తీసుకునేసి కొంచెం ఆ 2 టేబుల్ స్పూన్ చాలు రవ్వ. అది బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం రోస్ట్ అవుతుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకునేసి ఈ బాదం పప్పు మనము డ్రై చేసాం కదా క్లాత్లో, అది డ్రై అయిన తర్వాత బాదం పౌడర్గా అయిపోతుంది. ఆ బాదం పౌడర్ వేసేసి కొంచెం బాగా డ్రై చేయండి. రెండు బాగా కలిసినంత వరకు వేగించుకోండి. ఇది వచ్చి నిజంగా అయితే అగర్వాల్ బాదం హల్వా ఉంటుంది కదా, ఆ టేస్ట్లో ఉంది, ట్రై చేయండి. తర్వాత వాటర్లోనే నేను కుంకుమ పువ్వు కొంచెం ఉంటే అది కలిపేసేసి కలర్ కోసం అనేసి దాన్ని కూడా వేసేసాను. అన్నీనే బాగా మిక్స్ చేస్తూ రండి. పాలు వేసి కొంచెం కంటెస్టెన్సీ టైట్ అవుతుంది కదా, దాని తర్వాత మనకు ఇది ఉంది కదా మన షుగర్. కొంచెం షుగర్ ఎంత కావాలో నేనైతే కొంచెం తగ్గించుకుంటాను. మీరు ఎంత కావాలో అంత షుగర్ వేసుకోండి. ఇది రెడీ అయిపోయిందండి బాదం హల్వా. ఎంత డిఫరెంట్గా ఈజీగా అయిపోయింది చూసారా, సూపర్గా ఉంటుంది. బాయ్.